సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సాధారణంగా కెమెరామెన్ అంటే లైటింగ్ ఎలా ఉందో చూస్తారు, యాంగిల్ సెట్ చేస్తారు, యాక్షన్ అని చెప్పి సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతారు. కానీ యూపీలో ఒక కెమెరామెన్ మాత్రం ఏకంగా కథానాయకుడిగా మారిపోయి ఏకంగా ముగ్గురు అక్క చెల్లెలను ఒకేసారి పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో షాక్ ఇచ్చాడు. ఒక్క పెళ్లి చేసుకుంటేనే రోజు గొడవలు, అలాంటిది ముగ్గురా, తమ్ముడు ఏం గుండెరా అనేది, నీ గుండె బతకాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ మీద మీమ్స్ వేస్తున్నారు. మరి ఇంతకు ఆ ముగ్గురు అక్క చెల్లెలు కెమెరామ్యాన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలోని ధౌరియా గ్రామానికి చెందిన అల్కా, దేవిక, సంతోష్ అనే ముగ్గురు అక్క చెల్లెళ్లకు సోషల్ మీడియా అంటే ప్రాణం. రీల్స్ చేయాలి, ఫాలోవర్లను పెంచుకోవాలి. దీనికోసం షాంపూరి గ్రామానికి చెందిన వికాస్ అనే కుర్రాడిని కెమెరామెన్ గా పెట్టుకున్నారు. వికాస్ ఎంత మంచి కెమెరామెన్ అంటే కెమెరా పట్టుకోవడమే కాకుండా రీల్స్ లో భర్త క్యారెక్టర్ తక్కువైనప్పుడు తనే వచ్చి భర్తగా నటించేవాడట. చూసారా వృత్తి పట్ల ఎంత అంకిత భావమో. అయితే కొన్ని రీల్స్ లో భర్తగా నటించిన వికాస్ చివరకు రియల్ లైఫ్ లోనే ముగ్గురికి భర్తగా ప్రమోషన్ పొందుతాడని అతగాడు కూడా ఊహించి ఉండడు. అసలు ఈ ముగ్గురు వికాస్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? దీని వెనుక వాళ్ళదో విచిత్రమైన మాస్టర్ లాజిక్ ఉంది. మేము పెళ్లి చేసుకుంటే వేర్వేరు ఇళ్లకు వెళ్ళిపోతాం, విడిపోతాం. అలా కాకూడదంటే ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నదమ్ములను పెళ్లి చేసుకోవాలి అని ఐడియా వేశారు. కానీ అలాంటి ముగ్గురు అన్నదమ్ములు దొరకడం కష్టం కదా. దానికి వికాస్ ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? మీరు వేరే వేరే అన్నదమ్ముల కోసం వెతకడం ఎందుకు, మీ ముగ్గురికి నేను ఒక్కడినే ఆల్ ఇన్ వన్ కాంబోగా ఉంటా అని ఫిక్స్ అయిపోయాడట. దీంతో రోజు తమను కెమెరాలో అందంగా చూపే వికాస్ కంటే మంచి ముగ్గురు ఎవరు దొరుకుతారు అని ఆలోచించి ముగ్గురు ఓకే చెప్పేశారు. ఇక ఆలస్యం ఎందుకని స్థానికంగా ఉన్న ఒక గుడికి వెళ్ళి ముగ్గురు మెడలోనూ లైన్గా 3 ముళ్ళు వేసేశాడు మన కెమెరామ్యాన్ వికాస్. కానీ ఈ విచిత్ర కళ్యాణానికి ఇరు కుటుంబాల పెద్దలు మాత్రం బాబోయ్ మా వల్ల కాదు అని హ్యాండ్ ఇచ్చేసి దూరంగా ఉండిపోయారు. ఈ పెళ్లి వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రచ్చ మొదలైంది. జనాలు, పోలీసులు రంగంలోకి దిగి ప్రశ్నిస్తే ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఓ పవర్ఫుల్ వీడియో వదిలారు. ఇది మా సొంత నిర్ణయం, మేమందరం కలిసి సంతోషంగా జీవిస్తాం, మధ్యలో మీకేంటి నష్టం అంటూ క్లారిటీ ఇచ్చారు. సరేలే అని ఆరా తీస్తే ఆ ముగ్గురులో 2 సొంత తోబుట్టువులు కాగా ఇంకొకరు వరుసకు సోదరి అట. మొత్తానికి ముగ్గురు ఒకే ఇంట్లో పెరిగిన అనుబంధంతో ఈ విచిత్ర నిర్ణయం తీసుకున్నారట. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ వింత పెళ్లిపై సోషల్ మీడియాలో జనాలు ఆగడం లేదు. వికాస్ భయ్య కెమెరా పట్టుకున్న చేతులతో ముగ్గురిని మేనేజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదురా అంటూ ఒకరు, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో లైటింగ్ సరిగ్గా లేకపోతే ఎవరిది తప్పు, కెమెరామ్యాన్ దా భర్తదా అంటూ మరొకరు, రీల్స్ చేసుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేస్తారా స్వామి అంటూ మరొకరు, బ్రో మాకు ఇప్పటి వరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు, నీకు మాత్రం ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నావు అంటూ మరో వ్యక్తి. ఏది ఏమైనా రోజుకి ఒకరితో రీల్స్ చేసిన వికాస్ భయ్యకి ఛానల్లో కంటెంట్కి కొదవ ఉండదులే అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.